ఎమర్జెన్సీ వర్క్ అని చెప్పి నేను తిరుమల నుంచి 2 డేస్ ఇంకా ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చేసాను అన్నమాట హైదరాబాద్కి. సో అక్కడి నుంచి రాగానే జడ్చర్ల ఫామ్కి వెళ్ళి అక్కడ వర్కర్స్తో అంతా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయించుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు అనమాట. నేను ఐ థింక్ 1 డే బిఫోర్ వచ్చాను. అండ్ ఆ రోజు మళ్ళీ మన ఫామ్కి వెళ్తున్నాము. బాచుపల్లిలో ఉంది కదా, సో బాచుపల్లి ఫామ్కి వెళ్తున్నాను. అక్కడికి 8 మంత్స్ అయిపోయింది అక్కడ ఫామ్లో కల్టివేట్ చేసి. సో అందు గురించి ఈసారి కొంచెం ఎండలు కొడుతూ ఉన్నాయి కదా అని చెప్పి. అండ్ తిరుపతి వెళ్ళడానికి కూడా ది బిహైండ్ రీజన్ ఏంటంటే ఒక కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా బ్లెస్సింగ్ తీసుకోవాలనేది నా ఇంటెన్షన్. ఏది కొత్తది స్టార్ట్ చేయాలన్నా కూడా అలా వెళ్ళాం అనమాట. వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఫామ్లో ఉన్నాము. చాలామంది రీసెంట్ టైమ్స్లో అగ్రికల్చర్ పైన కానీ లేకపోతే ఇంత వస్తాయి అంత వస్తాయి లేదా ఇది చేస్తే అలా వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అది చూసి చాలామంది ఒక రాంగ్ స్టెప్ అనేది వేస్తున్నారు. నేను ఇందులో చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఇయర్ 2024లో మేము మా ఫామ్ని 7th టైం దున్నిచ్చాము. 7 times దున్నిపించాము అనమాట. చూసారా, ఇంకా పెద్ద పెద్ద మట్టి. సో ఇంతగానము మట్టి పిల్లలు ఉన్నాయన్నమాట 7 సార్లు దున్నించిన తర్వాత కూడా. అండ్ అట్లా దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ ఫామ్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అప్పటికి 7 times అయిపోయింది మేము కల్టివేట్ చేయించడము. ఇంకా వర్కర్స్ వచ్చారు కదా, వర్కర్స్ కూడా మేడం దీంట్లో బెడ్డింగ్ రావట్లేదు మళ్ళీ ఒకసారి దున్నించండి అంటే ఇంకా వాళ్ళందరికీ కొంచెం చిన్న వర్క్ చేయించుకొని మనీ ఇచ్చి పంపించేసాను అనమాట. పంపించి ట్రాక్టర్కి కాల్ చేస్తే మార్నింగ్ 8:30కి వస్తా అన్న పర్సన్ మధ్యాహ్నం 1 o'clock వచ్చాడు. అసలు లిటరల్గా నాకైతే ఏడుపు వచ్చింది. అసలు ఏంటి, అసలు వర్కులు జరగట్లేదు, పని జరగడం లేదు, వర్కర్స్కి ఎక్కువ మనీ స్పెండ్ అయిపోతుంది. అండ్ అది కూడా అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్ రాగానే జడ్చర్ల వెళ్ళి మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు ఫార్మింగ్ కనుక చేయాలంటే చాలా కొంచెం ఇబ్బంది అయిన పని అనమాట. ఈవెన్ దో మేమైతే చెప్పమండి ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అసలు ఫుల్ ఇదైపోతారు అని. మనం వచ్చి దీనిపైన బేసిక్ నాలెడ్జ్ మనము సస్టైన్ అవ్వగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఫార్మింగ్లోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్.